మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ మూవీని తీసేందుకు నేను ప్రయత్నం చేస్తున్నానని, దానికోసం ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నాను అంటూ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపినటువంటి నేపథ్యంలో ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నానంటూ హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దానికోసం కథ కూడా సిద్ధం చేశాను అంటూ ఆయన తెలిపినటువంటి నేపథ్యంలో ఏంటి ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందా అంటే ఏం చెప్తారు? పట్టాలెక్కడం చాలా కష్టతరమైన పని ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే మీరు అన్నట్టు అంటే ఆ కాన్సెప్టు, ఆ థాటు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలు చేసినప్పుడు అందులో శ్రీకాంత్ గారు, నాగబాబు గారు, తర్వాత ఒక సీన్లో ఒక పాటలో బన్నీ గారు అంటే గెస్ట్ రోల్లో కనపడడం వేరు. మెగా కుటుంబం మొత్తం కూడా కంప్లీట్గా ఒక సినిమాలో అంటే గెస్ట్ రోల్ కాకుండా మల్టీ స్టారర్ లాగా ఆ చిత్రాన్ని తెరకెక్కించడం వేరు. మల్టీ స్టారర్గా అంటే ఖచ్చితంగా ఇప్పుడప్పుడే అయ్యే పని కాదనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమాలే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే హరీష్ శంకర్ గారితో ఏంటి గ్లాస్ మీద ప్రోమో కూడా వచ్చింది. ఏంటది ఉస్తాద్ భగత్ సింగ్. అది ఎన్నికల ముందు ఆ ప్రోమో కూడా బాగా హిట్ అయింది. ఎందుకంటే గ్లాసే అని తీసేకు అది పగిలితే ఆ ముక్క గుచ్చుకుంటే చాలా ప్రబంధం సృష్టిస్తుంది అన్నట్టుగా ఏదో పెట్టారు. పగిలే కొద్దీ పదునెక్కుతుంది కదా, అదే మంచి భావం ఏదో పెట్టారు. తర్వాత ఇంకో డైలాగ్ కూడా చెప్పారు ఆయన. అంటే 100 మంది ఆయన వెనకొండం కాదు, ఈ 100 మందికి కూడా మా ముందు ఒకడు ఉన్నాడనే ధైర్యం నింపడం అనేది గొప్పదని ఏదో ఒక డైలాగ్ చెప్పారు. అంతకుముందు ఆచార్య సినిమాకి హరీష్ శంకర్ గారు ఆయన ఆచార్య సినిమా ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల క్రిష్ గారిది కానీ, తర్వాత ఇంకోటి ఏదో ఉంది సినిమా, 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. ఓజీ, సుజిత్ గారిది ఓజీ. ఈ 3 అన్ని స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదో ఉందంటే దానివల్ల ఆగిపోయింది. అది కాక పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీన్స్ యాక్ట్ చేస్తే సినిమా అయిపోయినట్టే. దానికే ఇప్పుడు రిలీజ్ అయితే బాగుందని ఫ్యాన్స్ ఒకవైపు, మరోవైపు ప్రేక్షకులు కూడా అరే డిప్యూటీ సీఎం గారి సినిమా కదా అనే తలంపులో ఉన్నారు. కానీ అదే ఇప్పుడు పట్టాలెక్కే పరిస్థితిలో లేదు. హరిహర వీరమలో కూడా ఒక హాఫ్ సెషన్ అయిపోయింది, ఇంకో హాఫ్ సెషన్ ఉంది. ఓజీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, కొన్ని పవర్ఫుల్ సీన్స్ తీసేశారు. ఇంత నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి అంత గడువు, ఆ టైము నిడివి దొరికే పరిస్థితిలో లేరు. ఒకవేళ చేసిన అరే ఈయన ఎన్నుకుని డిప్యూటీ సీఎంగా ఉన్న మాకు పరిపాలిస్తాడు అనుకుంటే ఈయన సినిమాలు చేసుకుంటున్నాడు రా అంటారు. రెడీగా ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన చేయాలని ఉద్దేశం ఉన్నా, టైం అడ్జస్ట్ చేసుకున్నా చేయలేడు. అంటే మెగా ఫ్యామిలీకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మెగాస్టార్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటే పవర్ స్టార్ గారికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారి ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళు ముగ్గురిని ఒక సినిమాలో చూస్తే బాగుండు అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ గారు ఒక స్టోరీ కథ రాసుకోవడం, ఒక లైన్ అనుకోవడం, ఆ లైన్ని ఆయన డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ చూసాం మనం. ఈ నేపథ్యంలో వారి ముగ్గురిని ఒప్పించగలరా, ఒప్పించి ఈ సినిమాని పట్టాలెక్కించగలరా అంటే ఏం చెప్తారు? ఇది అయితే మీరు అన్నట్టు మెగా కాంపౌండ్ నుంచి ఇటువంటి సినిమా రావాలని ఫ్యాన్స్కి ఉంది. మెగా కాంపౌండ్ కూడా ఇటువంటి చర్చలు వచ్చాయంట. ఎందుకంటే మనం ఒక 4-5 ఏళ్ళ కిందట చూస్తే మనం అనే సినిమా వచ్చింది అక్కినేని వారి ఫ్యామిలీ కోసం. దాన్ని చాలా చక్కగా నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు క్లైమాక్స్లో అఖిల్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ సినిమాని బాగా హిట్ కూడా అయింది. సినిమా నాగేశ్వరరావు గారు చివరి సినిమా అనుకుంటా. సో అట్లాగే మెగా కాంపౌండ్ నుంచి కూడా ఒక సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీలు ఇప్పుడిప్పుడు వస్తున్న దర్శకులకి ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలామంది మీరు అన్నట్టు చిరంజీవి ఏదైతే ఫ్యాన్ బేసు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒకప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళే. అలాగే హరీష్ శంకర్ కూడా అలాగే వచ్చిన వ్యక్తి అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. సో ఆయన ఒక లైన్ అనుకున్నారు ఇప్పటికే,
బట్ అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేది మాత్రం చాలా కష్టతరమైన పని. అది ఇంకెప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేం. మేబీ చిరంజీవి, రామ్ చరణ్ అంటే ఆల్రెడీ ఆచార్య లాంటి సినిమాలు వచ్చాయి. లేదు అట్లాంటి సినిమాలు తీసినప్పుడు మధ్యలో ఒక పవర్ఫుల్ సీన్, ఇప్పుడు గతంలో కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ అయితే అక్కడ నుంచి స్టోరీ మారిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి జస్ట్ ఒక పవర్ఫుల్ సీన్ అయినా ఇంట్రొడ్యూస్ చేద్దాము అనే ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ అది ఎప్పుడు జరుగుతుందని తెలియదు. లేదా మళ్ళీ ఆచార్య టైప్లో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కలిసి చేస్తే ఒక కీలకమైన రోలు జస్ట్ పవన్ కళ్యాణ్ గారితో షెడ్యూల్ కుదుర్చుకొని చేయించే ఆలోచనలు కూడా ఉన్నారంట. ఎందుకంటే రీసెంట్గా డిప్యూటీ సీఎం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే ఏవైతే పెండింగ్ సినిమాలు ఉన్నాయో వాటిని ఆయన డిప్యూటీ సీఎంగా మంత్రి శాఖలు నిర్వర్తించే సమయంలో ఉన్న కాస్త టైంని, అంటే ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ, నైట్ 12 వరకు 1 గంట వరకు షూట్ చేసేసైనా ఆ మిగతా సినిమాలు పెండింగ్లో ఉన్నవి కొత్త ఒప్పుకోకుండా, కొత్త ప్రాజెక్టులకు వెళ్లకుండా పెండింగ్లో ఉన్నవైనా పూర్తి చేస్తే బాగుంటుంది అని ఈ సినిమాల తాలూకు ప్రొడ్యూసర్లు అందరూ కూడా త్రివిక్రమ్ గారిని పంపించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ, సో అట్లా ఏమైనా ఆయన ఆఫీస్ అవర్స్ అయిపోయాక గెస్ట్ రోల్ గానో లేదా కీలకమైన పాత్ర పోషించేలాగా ఏవైనా చేస్తే గనుక అప్పుడు మీరు అన్నట్టు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రీన్ మీద కనబడే పరిస్థితులు ఉండొచ్చు. బట్ దానికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు సినిమా కూడా చూసారా మీరు, ఏ సినిమా తీసుకున్నా 3 నెలల్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. అది ఎవరిదైనా, ఖాళీగా ఉండేవాళ్ళైనా బిజీగా ఉండేవాళ్ళైనా ఒక్కొక్క సినిమా సంవత్సరం పట్టేస్తుంది. ఏ జోనర్లో సినిమా తెరకెక్కించాలని హరీష్ శంకర్ ప్రయత్నం చేస్తున్నారు? అంటే హరీష్ శంకర్ గారిది ఎప్పుడు కూడా ఒక సోషల్ ఎలిమెంట్తో పాటు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒక సోషల్ ఎలిమెంట్ని తీసుకొని తెరకెక్కించారని చెప్పారు. సో అంటే ప్రస్తుతం ఆ రాజకీయ నేపథ్యంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, దానికి ఏమాత్రం ఆయన ప్రెస్టేజ్కి కానీ ఆయన పదవికి కానీ ఇబ్బంది కలగకుండా ఒక హుందా అయిన క్యారెక్టర్లో చేయాలంటే ఖచ్చితంగా సోషల్ ఎలిమెంట్ని ఏదో తీసుకోవాలి. దానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఉండాలి. సో అటువంటి లైనే అనుకున్నారంట, ఒక సింగిల్ లైన్ అనుకున్నారు. బట్ ఇంకా దాన్ని డెవలప్ చేయలేదు. ఎందుకు డెవలప్ చేయలేదంటే ఒకవేళ వినిపించిన సరైన ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా దీనికి ఎలా పట్టాలం ఎక్కించడం ఎలాగా అవసరం లేదు. నిజంగా స్టోరీ లైన్ చెప్తే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే డెఫినెట్గా కొణిదెల ప్రొడక్షన్స్లోనే ఉంటుంది. రామ్ చరణ్ గారే ప్రొడ్యూస్, దాంట్లో డౌటే అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు వచ్చి తీసే ప్రతి సినిమా కూడా వేరే బ్యానర్లోకి వెళ్ళట్లేదు. రామ్ చరణ్ గారే ప్రొడ్యూసరు, కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ గారు సమర్పించనే ఇస్తున్నారు. సో ఖచ్చితంగా రామ్ చరణే ముందుకు వస్తారు ముందు, లేదంటే నాగబాబు గారు రెడీగా ఉన్నారు. మీరు రామ్ చరణ్ వద్దంటే అంజనా ప్రొడక్షన్స్లో నాగబాబు గారే తీసుకుంటారు తప్ప వేరే కాంపౌండ్కి అయితే ఇవ్వరు. స్టోరీ లైన్ నచ్చి వీళ్ళు ముగ్గురిని ఒక దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టినా చాలు, ముందు వీళ్ళతో సీన్లని తీసేస్తాం, మీరు కీ రోల్ ఏదైతే ఉందో దాన్ని మేము మిగతా టైంలో చేసుకుంటాము అని చెప్తే, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తే అన్నయ్య చేశారని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నో అన్న పరిస్థితి ఉండదు. బట్ ఇవన్నీ సమీకరించేది ఎప్పుడు? ప్రస్తుత రాజకీయాల్లో అంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టైం కుదిరేటువంటి అవకాశం ఉందంటారా? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల్లో 6 రోజుల పాటు నేను వర్క్ చేసినా కానీ 1 రోజు 2 రోజులు మిగిలిన సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తానంటూ చెప్పినటువంటి నేపథ్యంలో కొత్త సినిమాలు ఒప్పుకునే దిశగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారంటారా? లేదండి. ఎందుకంటే మీరు ఆ ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో మీరు అన్నట్టు 6 రోజులు, 1 రోజు కుటుంబానికి లేదంటే కొంత పెండింగ్ సినిమాలకు కేటాయించవచ్చు అనుకున్నా కూడా, మొన్న వారాహి నవరాత్రులు ఆయన ఒక మాల వేసుకున్నారు కదా, అప్పుడు ఇలాగే పబ్లిక్లోకి వెళ్తే అక్కడ అడిగారు, అన్న పెండింగ్ సినిమాలు మీరు కావాలని అంటే, మనకు అంత టైం ఎక్కడుందబ్బా, ఇప్పుడే దీంట్లోనే అయిపోతుంది, అవన్నీ అవుతాయి అంటారా, చూద్దాం అని అవ్వేశాడు ఆయన. అంటే ఆయనకి తెలుసు కేటాయించలేను, టైట్ షెడ్యూల్ అని. బట్ గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సమ్రాట్, అశోక్, ఏదో విశ్వామిత్ర లాంటి సినిమాలు చేశారంట అప్పట్లో. సో ఈయన కూడా వెసులుబాటు కుదుర్చుకొని చేయొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా ఏమైనా ఫైల్స్ సంతకాలు అయితే అక్కడ సెట్లోకి వెళ్తే అధికారులు అక్కడే సంతకాలు పెట్టేవారట. ఆ షూటింగ్ని కాసేపు ఆపేసి అధికారులతో ముచ్చటించి మళ్ళీ యాక్ట్ చేసేవారట. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అంటే కొత్తవి కాకపోయినా పెండింగ్ అయినా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రొడ్యూసర్లు చాలా ఇంట్రెస్ట్, ఫైనాన్స్ తీసుకొచ్చి ఉంటారు, అవన్నీ ఉండడం వల్ల పెరిగిపోతుంటాయి. రిలీజ్ అయితే వాళ్ళందరికీ ఊరట, రిలీజ్ అవ్వకపోతే వాళ్ళందరికీ పెద్ద బర్డెన్ అయిపోద్ది. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ అకౌంటబిలిటీ ఈయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా
వెసులుబాటు చేసుకొనే చెయ్యాలి. బట్ మరి ఏం చేస్తారో చూద్దాం.